హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. హరివంశ పురాణం 4వ అధ్యాయము. వ్రత నియమాలు. విఘ్నము కలిగించిన స్త్రీకి నరకం. వైశంపాయనుడు మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. రాజా, 9 రోజులు వ్రతం చేసేవారికి నియమాలు చెబుతున్నాను విను. ఈ వ్రతం చేసేవాడు ఒక్కపూటే భోజనం చెయ్యాలి. నేలపైనే పడుకుని నిద్రపోవాలి. పురాణం పూర్తి అయ్యే వరకు బ్రహ్మచర్యంలో ఉండాలి. ఈ వ్రతంలో పాయసం కానీ నెయ్యి మాత్రమే కలిపిన అన్నాన్ని కానీ భోజనం చెయ్యాలి. కథ వినే సమయంలో మలమూత్ర విసర్జన అవసరం లేకుండాటకు తేలికైన ఆహారం తినాలి. ఇందువలన ఒక మారే భోజనం చేయడం మంచిది. శక్తి ఉంటే ఉపవాసం చెయ్యవచ్చు, లేదా నేతినో పాలనో త్రాగి సుఖంగా వినవచ్చు. ఇలా ఆహార నియమం పాటించలేకపోతే ఫలహారమో ఒక పూట భోజనమో చేసి వినవలెను. ఈ కథను వినువాడు ఎల్లప్పుడూ పవిత్రుడై ఏకాగ్ర మనస్సుతో వినటానికి కూర్చోవాలి. కథ వినే స్త్రీ పిల్లలతో సహా స్నానము మొదలైన పనులు పూర్తి చేసుకుని మొదట శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజ చెయ్యాలి. తరువాత పురాణం వినాలి. ఏదైనా ఇష్టమైన ఫలితాన్ని కోరేవారు శ్రద్ధతో పుష్పధూప ఫలములను సమర్పించి మంచి నైవేద్యం ద్వారా గురువుకు పూజ చెయ్యాలి. కథను విన్న తరువాత సాయంకాలం వరకు శుచిగా ఉండి బ్రహ్మచర్యాది నియమాలను పాటించాలి. బంధువులతో కూడా సాయంకాలమందు గురువును సంతోషపెట్టి రాత్రి సుఖంగా నిద్రించాలి. పాపాలు పోవటానికి నియమాలు తప్పక పాటించాలి. ఎల్లప్పుడూ విష్ణువును తలుచుకుంటూ నియమాలను పాటించాలి. పరిశుద్ధమైన మనసుతో ఆకులో భోజనం చెయ్యాలి. కథ వినటం పూర్తి అయిన తర్వాత ద్వితీయము భోజనం చెయ్యాలి. పుష్ప, తేనె, మానె, వేడి అన్నము, దుష్టభావంతో కూడిన పదార్థము, చాలాసేపటి క్రింద వండినది, విడవదగిన వస్తువులు మరియు వంకాయ, కొరిసే పండు, మిక్కిలి వేడి అన్నము, చిన్న శనగలు, తూర్పూర పట్టిన ధాన్యం, మాంసము విడిచిపెట్టాలి. మరియు నీరుల్లి, వెల్లుల్లి, ఇంగువ, ముల్లంగి, తెల్ల ఉల్లి, మెట్ట తామర దుంప, బూడిద గుమ్మడి వ్రతంలో ఉన్నవాడు తినరాదు. కామ, క్రోధ, మాడ, మాననత్పర, లోభ, దంభ, మోహములనే దుర్గణాలను దూరంగా ఉండాలి. వేదమును, వైష్ణవులను, బ్రాహ్మణులను, గురువును, గోసేవ చేసేవారిని, స్త్రీని, రాజును, గొప్పవారిని నిందించకూడదు. కథ వ్రతంలో ఉన్నవాడు, వెలుపల ఉన్న స్త్రీ, చండాల పాపాత్ములతో గాయత్రి చేయనివాడు, బ్రాహ్మణ ద్రోహి, వేదమును నమ్మనివాడు ఇట్టి వారితో మాట్లాడకూడదు. ఈ వ్రతం చేసేవాడు సత్యము, పవిత్రత, దయ, మౌనము, సరళ స్వభావము, వినయము వీటిని పరిపాలించాలి. తన మనసును ఉదారముగా ఉంచుకొనవలెను. పురాణం వినేవాళ్ళు శ్రద్ధాభక్తులు కలవారై ఇతర పనులపై ఆసక్తిని విడిచి మౌనమును పాటించి పరిశుద్ధులై స్థిమితమైన మనసు కలిగియున్నచో పుణ్యమును పొందుతారు. భక్తి లేకుండా ఈ పుణ్యకథను వినే అజ్ఞానులు పుణ్యఫలం లేనివారై ప్రతి జన్మలోనూ దుఃఖాన్ని పొందుతారు. తాంబూలము మొదలగు వాటితో పురాణాన్ని పూజించి కథ వినేవాళ్ళు దరిద్రులు గాని పాపాత్ములు గాని కారు. కథ చెప్పుచుండగా మరొక చోటకు వెళ్ళేవాళ్ళు సంపదను, భార్యను కోల్పోతారు. పవిత్రమైన ఈ కథను తలగుడ్డతో వినేవాళ్ళు బెగ్గురు పక్షులుగా పుడతారు. తాంబూలం నములుతూ కథను వినేవాళ్ళు నరకంలో తన మలమును తినవలసిన వారవుతారు. అతని నోరు రజస్వల యోని వంటిదవుతుంది. ఎత్తైన ఆసనముపై కూర్చుని వినేవాళ్ళు చాలా కాలము నరకముననుభవించి కాకులై పుడతారు. వీరాసన శయ్యాసనములపై నుండి వినేవాళ్ళు మద్ది చెట్లుగా పుడతారు. నమస్కారం చెయ్యకుండా వినేవాళ్ళు విషవృక్షాలవుతారు. పడుకుని వినేవాళ్ళు కొండ చిలువుగా జన్మిస్తారు. వక్రబుద్ధి అయి వక్తతో సమానంగా ఎత్తైన ఆసనం మీద కూర్చొని వినేవాడు గురు భార్యను పొందిన పాపముతో నరకాన్ని అనుభవిస్తాడు.
పురాణం చెప్పేవానిని గాని పురాణ కథను గాని నిందించేవారు 100 మార్లు కుక్కగా పుడతారు. మధ్యలో ఎవరితోనూ మాట్లాడకూడదు. మాట్లాడితే నరకం ప్రాప్తిస్తుంది. కథ జరుగుతుండగా పిల్లలను ముద్దాడకూడదు. పరిహాసపు మాటలు మాట్లాడరాదు. స్త్రీతో మాట్లాడరాదు. కథ ఆగిపోయే పని చెయ్యరాదు. కథను ఆపించితే బ్రహ్మహత్య సమానమైన పాపం పొందుతారు. కథ మధ్యలో ఇతర సంభాషణ చెయ్యరాదు. అలా చేస్తే నరకం ప్రాప్తిస్తుంది. ఈ విషయంలో ఒక కథ చెబుతా విను. పూర్వము జనస్థానంలో వేద పండితుడైన బ్రాహ్మణుడుండేవాడు. అతడు ధర్మశాస్త్రయందు నేర్పరి, సదాచార పారాయణుడును. అతడు గంగా స్నానం చేసి మధ్యాహ్న కార్యము పూర్తి చేసి దేవతార్చన ముగించి పురాణ కథను వినుచున్నాడు. అతని భార్య మిక్కిలి చెడ్డది, కఠినురాలు, దెబ్బలాటపై ఆసక్తి కలది. ధనం సంపాదించేది పెరుగు, పాలు, పంచదార, నెయ్యి, వెన్న తెచ్చుకుని ఎవరూ లేని చోట కూర్చుని తినేది. భర్తకి కేవలం అన్నం మాత్రం పాలు చేసేది. ఇతరుల ఇళ్లల్లో కూర్చొనేది. మంచి మాట మాట్లాడేది కాదు. శత్రువులకు క్షేమం కలగజేసేది. కటువుగా మాట్లాడేది. అతిథులతో విరోధం పెట్టుకునేది. ధర్మము నశింపచేసేది. సజ్జనుడు, గుణవంతుడు అయినా తన భర్త పురాణం వినేటప్పుడు అక్కడికి వెళ్ళి అతనిని నిందించేది. నీవు సన్యాసిలాగా ఇక్కడ కథ వింటున్నావు. నీవిక్కడకు వచ్చి వ్యాసుడవైపోయావు. ఏ ఉద్యోగం లేనివాడా? ప్రతిరోజు పిల్లలు తిండికి నన్ను బాధిస్తున్నారు. వాళ్ళ ఆహారాన్ని నేను ఏమి చెయ్యగలను? ఇంట్లో కొంచెం అన్నం గాని గుడ్డ గాని డబ్బు గాని లేదు. నేనేమి చెయ్యను? ఎక్కడికి వెళ్ళను? పాపాత్ముడైన బ్రహ్మ ఎలా రాశాడో నా భర్త మూర్ఖుడు, సోమరి, దరిద్రుడు, కఠినుడు, ప్రేమ లేనివాడు, పురాణ కథ మీద ఆసక్తితో కూర్చున్నాడు. దుర్మార్గుడైన బ్రహ్మ నాకిటువంటి భర్తనిచ్చాడు. లోకంలో నేనొక తినే దౌర్భాగ్యురాల్ని, దరిద్రుని ఇంటికి వచ్చాను. కడుపు నిండా అన్నం ఎప్పుడు తిన్నానో. ఉద్యోగం చేసే భర్తలు గల స్త్రీలు సౌభాగ్యవతులు. ఆ భర్తలు ధనధాన్యములు మంచి అభివృద్ధి కలవారిగా శోభిస్తున్నారు. వాళ్ళు భార్య మాట వినేవాళ్ళు, పిల్లల పోషణలో ఆసక్తి కలవారు, స్త్రీలకు సంతోషం కలిగిస్తూ నిత్యము ఇంట్లో ఉంటారు. మంచి ఆహారమును తిని బలవంతులుగాను భార్య ఆజ్ఞను శిరస వహించుచువారుగా ఉంటారు. వారికి కావలసిన పని చేస్తారు. వాళ్ళు బుద్ధిమంతులు. ఇతడు మూర్ఖుడు, మందబుద్ధి, ఇంటి విషయం పట్టించుకోడు. ఈవేళ ఇంట్లో నూనె, కట్టె పుల్లలు, ఉప్పు, కూర లేవు. ధాన్యం కొంచెమైనా లేదు. ఏం చెయ్యను? నా భర్త ఇటువంటి వాడు అని ధాన్యం మొదలైనవి ఇంట్లో ఉన్నప్పటికీ అసత్యం మాట్లాడుతూ తన భర్త కథ వినుచుండగా కఠినురాలైన ఆమె నిత్యము కథ వినకుండా చేసేది. కొంతకాలానికి ఆమె మరణించింది. యమదూతలు ఆమెను బంధించి యముని ఇంటికి తీసుకుపోయారు. అప్పుడు యముని ఆజ్ఞ ప్రకారము చిరకాలము నరకంలో పడవేయబడింది. తరువాత ఆమె రాక్షసి అయి నీరు లేని భయంకరమైన అరణ్యంలో ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నది. అందువలన భార్య గాని భర్త గాని కథను విఘ్నం కలిగించరాదు. కథ వినుటకు విఘ్నం కలిగించే వాళ్ళు చాప, తుమ్మెద, దున్నపోతు, హంస, కొంగ, పిల్లి, కాకి, తోడేలు, గ్రద్ద, జలగ, వీటికిచ్చిన కుండ, నీరు, శిల, నది వంటి వారగుట చేత ఈ పేర్లను పొందుతారు. దరిద్రుడు క్షయరోగం గలవాడు, ఇతర ఏ రోగమైన కలవాడు, భాగ్యహీనుడు, పాపపు పనులు చెయ్యువాడు, సంతానం లేనివాడు, మోక్షము కోరువాడు ఈ హరివంశ కథను వినవలెను. మాచకమ్మ ఒకే బిడ్డ గలది. గొడ్రాలు, చనిపోయిన భర్త గలది. గర్భస్రావమైనది అయిన స్త్రీ ప్రయత్నపూర్వకంగా హరివంశ కథను విని తీరాలి. కథను వింటే మంచి కుమారుడు కలుగుతాడు. రాజవ్యాసుని మాట ఇది. శ్రీహరి కథను వినే అన్ని కోరికలను తీర్చుకోవచ్చును. ఇది పద్మపురాణం మందలి హరివంశ మహత్యంలో కథను విను పద్ధతిని చెప్పే శ్రీ హరివంశంలోని ఇది 4వ అధ్యాయనము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.